BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఎవరు ఎలాగైనా సావండి, నేను మాత్రం లండన్ టూర్ వెళ్లి తీరాల్సిందే అన్నట్టుగా ఉంది వైసీపీ నాయకుడు జగన్ వ్యవహారం. ఒకవైపు వైసీపీ నాయకుల రాసలీలలు, మరోవైపు ఖాళీ అవుతున్న పార్టీ, ఇంకోవైపు ముంచుకొస్తున్న కేసులు, ఇంకా బోలెడన్ని తలనొప్పులు. అయినప్పటికీ జగన్ లండన్ టూర్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి సిబిఐ కోర్టు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే సిబిఐ కోర్టు చాలా పెద్ద మనసు చేసుకుని అనుమతించింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్ లో ఎంజాయ్ చేయడానికి జగన్ సామాను సర్దేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన లండన్ టూర్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న అనుమానాలు ఏర్పడుతున్నాయి. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురి చేసిన కేసు విచారణ మొదలైంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిందితుడు. జగన్ తో పాటు ఈ కేసులో మిగతా నిందితులైన సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సిఐడి డిఎస్పీ విజయపాల్ కి కూడా గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. మరికొందరికి కూడా నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు నోటీసులు ఇచ్చిన వారందరినీ పిలిపించి విచారణ జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ని కూడా పోలీసులు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంది. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తానంటే కుదరదు. విదేశాలకు వెళ్లడానికి సిబిఐ కోర్టు ఇచ్చిన అనుమతి కూడా ఇంతవరకు చెల్లబాటు అవుతుందనేది కూడా సందేహమే. అందువల్ల జగన్ లండన్ టూర్ మీద రఘురామ కేసు ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రఘురామ కేసు మాత్రమే కాదు, ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీని చిత్రహింసలకు గురి చేసిన కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. హీరోయిన్ ని హింసించడం వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఆదేశించడం వల్లనే పోలీసులు గాని, వైసీపీ నాయకులు గాని చాలా అంకిత భావంతో హీరోయిన్ ని వేధింపులకు గురి చేశారు అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి దోషులకు శిక్ష విధించాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాదంబరి జత్వానీ విజయవాడకు వచ్చి ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్న వారందరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జగన్ కి కూడా ఇందులో సంబంధం ఉందని సెప్టెంబర్ 3వ తేదీలోపు తేలిన పక్షంలో జగన్ లండన్ టూర్ కి వెళ్లకుండా పోలీసులు ఆపే అవకాశం ఉంది. ఇలా జగన్ లండన్ టూర్ కి 2 గండాలు పొంచున్నాయి.